నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల గాంధీ చౌక్ నందు ముస్లిం మైనారిటీలు వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వక్ఫ్ సవరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన తెలుగుదేశం పార్టీ ముస్లింలను దారుణంగా మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆందోళనకరమైనటువంటి వాతావరణం మన దేశం మొత్తంలో ఉంది. ఎందుకనంటే మైనార్టీల ఓట్లు బ్యాంక్ మార్చి కానీ ఓట్లు అయిపోయిన తర్వాత మైనార్టీలకు భంగపాటు కలిగించే నల్ల చట్టాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మైనార్టీలతో నిలుస్తుంది. ఇంతకుముందు ఎన్ఆర్సీ, సిఏఏ ఇలాంటి నల్ల చట్టాలు తీసుకురావడం, మైనార్టీలందరూ వ్యతిరేకించడం, కరోనా రావడం మనందరికీ తెలుసు. కానీ మళ్ళీ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది మా హక్కుల్ని కాలరాస్తూ మళ్ళీ ఇలాంటి ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా విభజించు పాలించు అనే ధోరణిలో మత కలహాలు సృష్టించాలని ఒక ఉద్దేశంతో ఇలాంటి చట్టాలను రూపొందిస్తున్న బీజేపీ నాయకులకు, కేంద్ర ప్రభుత్వ నాయకులకు వత్తాసు పలుకుతూ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలాంటి బిల్లులకు మద్దతు పలుకుతున్నారు. మద్దతు పలకడమే కాకుండా మళ్ళీ ఏదైతే మైనార్టీకి ఎప్పుడు అండగా ఉంటూ మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చి విద్యార్థులకు ప్రోత్సహించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడం మతం చూడం అనే ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో మైనార్టీలకు అండగా ఉంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మైనార్టీలకు ఈ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా చేస్తే కానీ దీన్ని కానీ రాజకీయం చేస్తూ ఈరోజు టీడీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. కానీ ఎప్పుడైనా సరే మైనార్టీలకు పెట్టుకుంటే బాగుండదని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. నంద్యాలలో కానీ రాబోయే కాలంలో మైనార్టీలందరూ ఏకమవుతారని గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. మనకందరికీ తెలిసిన విషయమే, ఈ బీజేపీ ప్రభుత్వం మైనార్టీల హక్కులను కాలరాచే రకంగా ఎన్నో ఆకృత్యాలు చేస్తూ పోతా ఉంది. అందులో భాగంగా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని మనకు తెలుసు కొద్ది రోజుల క్రితం దాన్ని పాస్ చేసుకొని యాక్ట్గా చేయడం జరుగుతుంది. మైనార్టీలు ఇక్కడ బతికే హక్కు లేదా, మైనార్టీల ఆస్తులను కాపాడుకునే హక్కు లేదా అని మీ ద్వారా నేను అడుగుతూ ఉన్నాను. ఈ కష్టానికి మైనార్టీ సోదరులందరూ, వాళ్ళకు సపోర్ట్ చేసే హిందూ సోదరులందరూ, వాళ్ళకి సపోర్ట్ చేసే క్రిస్టియన్ సోదరులందరూ రేపు మా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం గాంధీ చౌక్లో 5 గంటలకు జరుగుతున్నటువంటి మైనార్టీలకు జరిగిన నష్టానికి జరుగుతున్నటువంటి పూర్లో అందరూ వచ్చి పాల్గొని, వందలాదిగా పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి దాదాపు 11 నెలల నుంచి ఊదరగొడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరోసారి ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు ప్రజలందరికీ కూడా మరొకసారి వాళ్ళ దెబ్బ రుచి చూపిస్తారు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని ఈరోజు పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెడితే ముస్లింలకి మేము అండగా నిలుస్తాము. గతంలో మీరు ఒక్కసారి 2019 కావచ్చు, లేకపోతే అంత మునుపు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా తిరిగేసుకుంటే నన్ను దాటుకొని వెళ్ళాలి మీరు ముస్లింలకు ఏమైనా చేస్తే అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు ముస్లింల హక్కులని కాలు రాసే విధంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి మద్దతు పలకడం అంటే ఈరోజు ముస్లింలని పూర్తిగా నట్టేట ముంచిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతున్నారనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఏకపక్షంగా వాళ్ళు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి మద్దతు ఇవ్వడం అనేది ముస్లింల హక్కులు కాలు రాయడమే అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. కేవలం ముస్లింలే కాదు,
మైనారిటీలందరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా. ఎందుకంటే ఈరోజు డెమోక్రటిక్, మన ఇండియా ఇస్ ఎ డెమోక్రసీ అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి చెప్పుకున్నాం. హిందూ ముస్లిం బాయి అని చెప్పేసి 10 మందికి చెప్పుకుంటూ ఉంటాం. ప్రపంచానికి అంతా చాటి చెప్తుంటాం అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే అని. కానీ ఈరోజు ఆ మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా, ఆ కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఈరోజు ఒక్కొక్కరిని విభజించు పాలించు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఆనాడు ఏదైతే సిద్ధాంతాన్ని తీసుకువచ్చినారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత ఈరోజు బీజేపీ పార్టీదని చెప్పేసి కూడా తెలియజేస్తారు. మరి బీజేపీకి ఒత్తాస పలుకుతూ ఈరోజు కూటమి నాయకులు అందరూ కూడా వారికి సహకరిస్తున్నారు. ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వల్ల మైనార్టీలకు ఎంత అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఈరోజు దానికి మద్దతు ఇవ్వడం అనేది నిజంగా పాపం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. మరోవైపు వారు మద్దతు ఇవ్వడమే కాకుండా లోక్సభలో దానికి వ్యతిరేకంగా, రాజ్యసభలో దానికి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రెండు, అక్కడ లోక్సభలో మిథున్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, రాజ్యసభ సాక్షిగా లోక్సభ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తుంది, మైనార్టీలకి మేము అండగా నిలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ వీడియో దొరకదనుకున్నారో మరి ఏమో తెలియదు, కానీ బయట విపరీతమైన ప్రచారం చేయాలని చెప్పేసి భావించారు. మీరు చూస్తున్నారు, ఈ 11 నెలల్లో ఈ ఎలక్షన్లలో గెలవడానికి, గతంలో ఎలక్షన్లో గెలవడానికి వాళ్ళు చెప్పినన్ని అబద్ధాలు నాకు తెలిసి ఈ భూప్రపంచం పైన ఎవరు కూడా చెప్పిండారు. ఈ రోజుకి ఒకటే నిలదీస్తున్నాం, ఒక్కటంటే ఒక్కదానన్నా మీరు ప్రూవ్ చేయగలిగినారా అని చెప్పేసి నిలదీస్తున్నాం. 30,000 మంది మహిళలు కానరావడం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో కిడ్నాప్ అయినారని చెప్పి మాట్లాడినారు. మరి ఈరోజు 30,000 మహిళలు వచ్చినారా అని చెప్పేసి అడుగుతాను. టన్నుల కొద్దీ డ్రగ్స్ విశాఖపట్నం పోర్టులో దొరికినాయని చెప్పినారు. మరి ఆ కేసు ఏమైంది, సిబిఐ ఏమని తేల్చిందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. సిబిఐ దాంట్లో డ్రగ్స్ లేవు, అది డ్రై ఈస్ట్ మాత్రమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొక వైపు వెళ్ళేసి సీజ్ ద షిప్ అని చెప్పేసి నడి సముద్రంలో ఉన్న పడవను ఆపినారు. మరి దాంట్లో ఏం దొరికిందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి తిరుపతి లడ్డు విషయంలో కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో ఇటువంటి అబద్ధాలు చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు గెలిచినటువంటి ఆ కూటమి నాయకులు ఇప్పటికి కూడా తమ పందాన్ని మార్చుకోకుండా ఈరోజు సూపర్ 6 అడిగితే సూపర్ 6 మేము సంపద సృష్టించి ప్రజలకు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులు 14.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది, అయినా సరే నేను సంపద సృష్టించి ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా 9.5 లక్షల కోట్లే అప్పు ఉంది అని చెప్తాడు. మరి 9.5 లక్షల కోట్లకి ఇవ్వచ్చు కదా, ఇప్పుడు 5.5 లక్షల కోట్లు 4.5 లక్షల కోట్లు మిగిలినాయి కదా అంటే ఈరోజు అమ్మో ఇంత అప్పు ఉంది నేనే అందించి చేసేదని చెప్పేసి డ్రామాలు ఆడతాం. ఈరోజు సూపర్ 6 లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏది కూడా కొనసాగించడం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తీసుకొని వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేసి అమ్ముకోవాలన్న పరిస్థితుల్లో చూస్తున్నారు. ఆఖరికి అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నటువంటి పార్కును కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి దీన పరిస్థితుల్లో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పడానికి మాకు నిజంగా తలవంపులుగా ఉంది. బయట ప్రపంచానికి ఏమో నా అంత మేధావి లేరు అని చెప్పేసి చెప్పుకుంటుంటారు. మరి ఎక్కడికి పోయినారు మీరందరూ అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాం. ఈరోజు సాక్షాత్ నంద్యాలలో మైనార్టీ శాఖ మంత్రులు వారి ఇలాకా మరి ఇక్కడ వక్ఫ్కి వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పేసి ఎంతోమంది నినాదించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఆఖరికి వాళ్ళకి పర్మిషన్లు కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతాను. ఈరోజు మసీదుల్లో మీరెవరు కూడా వెళ్ళొద్దండి అని చెప్పేసి వాళ్ళతో చెప్తున్నటువంటి పరిస్థితి లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఎందుకు ఈ భయం? ఈరోజు ముస్లిం మనోభావాలకి అనుగుణంగా నడుచుకోవాల్సిన మీరు ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి ఈ యొక్క హక్కుని బయటికి వచ్చి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పాల్సింది పోయి దానికోసం బయటికి వచ్చి ప్రజలు తిరుగుతాం అంటే
ఈరోజు వాళ్ళని అందరినీ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతాం. ఈరోజు మీ యొక్క వ్యక్తుల ద్వారా మసీదులలో కూడా మీరు ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటే, రైతుల కోసం ఉద్యమిస్తామంటే రైతులకి ముందు రోజే వెళ్ళేసి మీరు ఎవరు బయటకు పోకూడదు, ఆ ర్యాలీల్లో పాల్గొనకూడదు అని చెప్పిస్తారు. విద్యార్థుల కోసం ఉద్యమిస్తుంటే విద్యార్థి నాయకులందరికీ ముందు రోజే వెళ్ళేసి నోటీసులు ఇచ్చి మీరు కానీ బయట తిరిగినారంటే మీకు ఈ 4 సంవత్సరాల్లో మీ కథ చూస్తామని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ రకంగా ఎంతమందిని భయపెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అడుగు. మరి మీరు గొంతు నొక్కే కొద్దీ ఈ గొంతులు మూగబోయే గొంతులు కాదు, ఉద్యమించే గొంతులు. భారతదేశం అనేది ప్రతి ఒక్కరి దేశము, ఇక్కడ అందరం సమానమైన విషయాన్ని మర్చిపోకుండా ఇండియా ఈజ్ అ ట్రూ సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి అనుగుణంగానే మేము కూడా నిరసన తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ యొక్క చట్టానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి స్పష్టం చేస్తూ రేపు గాంధీ చౌక్లో నిరసన కూడా తెలియజేయబోతున్నాం. గాంధీ గారి విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడానికి మేమందరం కూడా వస్తున్నాం. మీరందరూ కూడా రావాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయంత్రం 5 గంటలకి గాంధీ చౌక్లో నిరసన తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.